కోరేది ఈ యొక్క బిల్లుని పునఃసమీక్షించాలని చెప్పి కోరుతూ 8 గంటలకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, ఈ చట్టంలో మంత్రి గారు చెప్పిన అంశాన్ని ఒకసారి పునఃపరిశీలిస్తే బాగుంటుంది అనేది మా పార్టీ అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం అధ్యక్ష. ఇది మహిళలకు సంబంధించి నైట్ షిఫ్ట్లో పర్మిషన్ ఇస్తున్నాం అన్నప్పుడు ఆ సంఘాలతో ఒకసారి సంప్రదించడమే కాకుండా ఏ విధమైన పేమెంట్ తీసుకుంటే బాగుంటుంది అనేది చూడకపోతే రాబోయే కాలంలో దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అధ్యక్ష. బిల్లు దాంతోపాటు చెప్పండి. దాంతోపాటు ఏదైతే 8 గంటల నుంచి 10 గంటలు పెట్టినప్పుడు మీరు కాస్త ఏ కార్మిక సంఘాలతో చర్చించారా, చేశారా? దయచేసి అది కూడా సభ చెప్తే పర్వాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు అనాదిగా వస్తున్న ఈ చట్టం 8 గంటలు 10 గంటలు అనేది దాన్ని ఒకేసారి మనం 10 గంటలకి మనం పెంచి దాంతో యాజమాన్యాలు రేపటి నుంచి మీరు 48 గంటలు పెట్టినప్పటికీ కూడా 48 గంటలు మీరు పెట్టినప్పటికీ కూడా యాజమాన్యాలు 10 గంటలు అనేది ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ప్రలోభాలు పెట్టి ఆ కాలాన్ని పెంచి పరిస్థితి కూడా రాబోయే కాలం వస్తుంది సార్. దీనివల్ల హెరాస్మెంట్ ఎక్కువ అవుతుంది అధ్యక్ష. అది మా తాలూకా అభిప్రాయం. కాబట్టి మంత్రి గారు దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి దాన్ని చర్చించి మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ దానికి సమంజసంగా ఉంటుంది, వాళ్ళు కూడా న్యాయం చేసిన అవుతామనేది మా పార్టీ తాలూకా మా ఉద్దేశంగా మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. హనుమంతరావు, ఈ బిల్లులో వారానికి 48 గంటలు అన్నారు. క్లారిటీగా లేదు. వారం అంటే ఎన్ని రోజులు? 10 గంటల వర్క్ అన్నారు. 10 గంటల వర్క్ అంటే ఇప్పుడు 6 రోజులు చేస్తున్నాం. 6 48 గంటలు, 7 రోజులకి 6 రోజులకి 6 10 60 గంటలు వస్తుంది. ఇది క్లారిటీగా లేదు బిల్లులో. ఒకసారి మీరు పరిశీలన చేయవలసిందిగా మన మంత్రి గారికి తెలియజేస్తాం. ఓకే ఓకే మంత్రి గారు. అధ్యక్ష, రోజువారీ గరిష్ట 10 గంటలు 8 నుంచి 10 గంటల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. కానీ వారానికి 40 గంటలు యథావిధిగా ఉంది అధ్యక్ష. అతను పర్సనల్ ఆబ్లిగేషన్, అతను రోజువారీ 8 గంటలు తీసుకోవాలా లేకపోతే 10 గంటలు తీసుకోవాలా అనేది అతని ఇష్ట ప్రకారం జరుగుతుంది అధ్యక్ష. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగానే ఇది ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా 4 రోజులు పనిచేయటం వల్ల 40 గంటలు, తర్వాత రోజు 8 గంటలు పనిచేయటం వల్ల 48 గంటలు, అది వారానికి 48 గంటలు 5 రోజుల్లో అవుతుంది. కాబట్టి అధ్యక్ష, మిగతా 2 రోజులు కూడా వాళ్ళ ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి తీసుకురావడం ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ 2 రోజులు వెసులుబాటు అనేది అతని కుటుంబంతో గడపడానికే అవకాశం ఇచ్చాను తప్ప కార్మికుడికి ఎవరైతే 8 గంటలు పని చేయాలనుకున్నారో అతను 8 గంటలు పని చేయొచ్చు అధ్యక్ష. ఇందులో ఏ విధమైన అంటే చట్ట ప్రకారంగా 2 రోజులు సెలవు పెట్టుకోవచ్చండి? పెట్టుకోవచ్చు అధ్యక్ష. వారానికి 48 గంటలు పరిమితి అధ్యక్ష. సెలవు పెడితే ఇస్తాడా ప్రైవేట్ యాజమాన్యం? 48 గంటలు వాళ్ళ ఇష్టం అధ్యక్ష. వాళ్ళు 48 గంటలు పనిచేసిన 4 రోజులు 8 గంటలు అంటే 48 గంటలు అయిన తర్వాత వాళ్ళు 2 రోజులు సెలవు తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే అది చట్టంలో ఉందండి, అది ఆ బిల్లులో ఉందండి, అది ఉంది అధ్యక్ష. అయ్యా బిల్లులో ఉందండి, అది ఉంది అధ్యక్ష. అలాగే మహిళల గురించి వాళ్ళ రక్షణ గురించి అడగడం జరిగింది అధ్యక్ష. మనకు ప్రస్తుతం ఈ ఉమెన్ మహిళా కార్మికులు అనేవాళ్ళు ఏపీ వైడ్, ఆంధ్రప్రదేశ్ వైడ్ 24% ఉన్నారు అధ్యక్ష. అలాగే త్రూఅవుట్ ఇండియా చూస్తే 19% ఉంది అధ్యక్ష. దీన్ని మరి అలాగే కాల్ సెంటర్ కానీ ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి సుమారు నైట్ 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసే అవకాశం ఇవ్వగలిగితే ఈ యొక్క కార్మికుల సంఖ్య, మహిళా కార్మికుల సంఖ్య పెంచినట్టు ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ నైట్ పూట పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ డోర్ స్టెప్ దగ్గర
రవాణా వాళ్ళని దింపే విధంగా కూడా ఇలాలో పొందుపరిచి ఉండడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఏ విధమైన అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ బిల్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మహిళల సమానత్వం అనేది మనం పాటించాల్సి ఉంది. దాంట్లో ఇప్పుడు మనకి ఖచ్చితంగా 24% మన ఏపీలో మహిళా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే మహిళలు ఇప్పటికే 2015 నుంచి రాత్రి వేళల్లో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ద్వారా ఇప్పుడు దాన్ని చట్టంలో మార్పు చేయడం మాత్రమే జరిగింది అధ్యక్ష. వారి భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించడం, ట్రాన్స్పోర్టేషన్ ఖచ్చితంగా కల్పిస్తున్నాం అధ్యక్ష. కల్పించాలని పెట్టడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన విషయంలో ఐటీ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ రెండు ఉంటాయి. ఐటీ సెక్టార్లో మీరు చెప్పినట్టు దానికి అవకాశం ఉండడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అక్కడ ఎడ్యుకేటెడ్, అక్కడ దానికి కావాల్సింది దాని లేకపోతే వర్క్ ఫ్రమ్ హోము, లేకపోతే అక్కడ ఫ్యాక్టరీకి వచ్చేయడు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి వచ్చినప్పటికి చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. దీన్ని అందుకు ఒకసారి పునఃపరిశీలించండి. మేమేమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒకసారి పునఃపరిశీలించుకొని దానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకుని ఆలోచన చేయండి. దీనికి ఏదో మేము పెట్టాం కదా చేయాలనేది దయచేసి ఆ దృక్పథం కాకుండా అందరి తాలూకా శ్రేయస్ దృష్ట్యా ఆలోచన చేయండి. దాంతోపాటు ఇప్పుడు మీరు అన్నారు బస్సులు పెడతాం, ఇది చేస్తామని, అవన్నీ కూడా ఫ్రేమ్వర్క్ చేసి ABCDFలో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే చట్టంలో అంతా ఇచ్చారు కానీ అవన్నీ కూడా ఇవ్వలేదు. అవన్నీ కూడా మనం కల్పించుకోవాలి. అవన్నీ కూడా. మూడో విషయానికి వస్తే అధ్యక్ష, మనము చట్టం చేసినప్పటికీ అమలు జరిపినప్పటికీ చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి వచ్చినప్పటికీ ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరున్నారో వాళ్ళ తాలూకు ఒత్తిడితో, వాళ్ళ ప్రలోభలతో వాళ్ళు ఈ కార్మికుల తాలూకు శ్రమను దోచుకోవడానికి ఈ 10 గంటలు ఉంది కదా చెయ్యు అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రలోభ పెట్టి ఏదో తురుమ పణం ఇస్తాము ఆ చట్ట ప్రకారం కాకుండా అని చెప్పి చేసే పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవంగా ప్రాక్టికల్ జరిగేది. ఈ ప్రాజెక్ట్ జరిగేది కాబట్టి దయచేసి ఆలోచించమని మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకొని ఇంకోసారి పెట్టండి. కాదనలే పెట్టి ఆలోచించి దానికి ఎవిడెన్స్తో సహా ఇగో ఈ డిస్కషన్ జరిగాయి, ఇగో వీటన్నిటితో సంప్రదించాము, వీళ్ళందరితో చేశాము, అవన్నీ చేస్తే బాగుంటుంది అనేది మా తాలూకు సూచనగా మీకు మనం చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా అధ్యక్ష, ఈ బిల్ అంతా పరిశీలిస్తే ఎక్కడ కానీ ఫోర్స్ కానీ ప్రెజర్ కానీ ఏం లేదు అధ్యక్ష. ఆప్షన్ ఉంది. దీన్ని కూడా పరిగణలో తీసుకుంది. మంత్రి గారు అధ్యక్ష, ముఖ్యంగా మహిళలకి సమానత్వం ఇవ్వడానికే ఈ యొక్క బిల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇందాక కూడా సమానత్వం ఇవ్వాలి. పని చేయించడంలోనా స్వామి? హక్కు కదండి, మహిళల హక్కు కదా. మహిళల హక్కు కదా స్వామి. మహిళలు కూడా సమాన హక్కు ఉంటుంది కదా పని ఇందాక చెప్పినట్టే అధ్యక్ష, చెప్పండి మంత్రి. ఇందాక చెప్పినట్టే మళ్ళీ చెప్తా ఉన్నాను అధ్యక్ష. మహిళలు ఇప్పటికే 2015 రాత్రి వేళల్లో చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ద్వారానే ఇప్పుడు దాన్ని చట్టంలో మార్పు చేయడం మాత్రమే జరిగింది అధ్యక్ష. ఆ బిల్లో మీరు చెప్పిన బిల్ హ్యాస్ టు పాస్ అధ్యక్ష. దాంట్లో ఏమైనా విధి విధానాలు మీరు చెప్పిన కూడా పరిగణలో తీసుకుని చిన్న చిన్న మార్పులు చేయడం జరుగుతుంది అధ్యక్ష. చేస్తారా? మంత్రి గారు అడుగుతున్నారు కాబట్టి చట్టంలో ఇంకోటి యాడ్ చేయమని అధ్యక్ష. ఏదైతే ఉన్న పర్సంటేజ్ ఉందో ఆ పడిన కార్మికుల్లో 50% కంపల్సరీ మహిళలు ఉండాలని పెట్టమని అధ్యక్ష. తప్పలేదు. అప్పుడు సమానం. మహిళలు 50% ఉంటుంది, పురుషులు 50% ఉంటుంది. అది వస్తుంది. అది పెట్టమని అమెండ్ చేయమని అధ్యక్ష. అది కూడా యాడ్ చేయమని అధ్యక్ష. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను 50%. తప్పేముంది? సమానత్వం అంటే పండితనంలో కాదు, సమానత్వం దానికి కూడా ఆలోచించాలి అధ్యక్ష. నేను కామన్ సెన్స్ చెప్పింది. ఇదేమి నేను మీతో దీన్ని వ్యతిరేకించడం కాదు. దాంట్లో ఉన్న నష్టాలు రాబోయే కాలంలో కార్మికులు పడుతున్న నష్టాలని, కార్మిక వర్గానికి ఆ కార్మికులు, మహిళా కార్మికులు జరుగుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మీకు సజెస్ట్ చేస్తున్నాం. మేము మా పార్టీ అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాం. దయచేసి అది ఆలోచించాలి అని కోరుతున్నాను మీ ద్వారా మంత్రి గారిని. చైర్మన్ సార్, ఎల్ఓపి గారు చెప్పిన కొన్ని అంశాలు ఏవైతే లేవనెత్తారో మహిళల పైన ప్రత్యేకంగా భద్రత విషయంలో తప్పకుండా గౌరవ మంత్రి గారు దాని గురించి స్పందించారు. విధి విధానాలు మీకు తెలుసు కదా అధ్యక్ష. ఆల్రెడీ శాసనసభలో దీని గురించి లోతుగా చర్చించి శాసన మండలి పంపించడం జరిగింది. ఇట్స్ ఓన్లీ అన్ అమెండ్మెంట్.
కాబట్టి ఈ బిల్లు దయచేసి మీరు అడ్డుకోబాకండి. ఆ మార్పులు ఫర్దర్ సజెషన్స్ ఏవైతున్నాయో జియోలో ప్రభుత్వం జియో మీ ముందు తీసుకొచ్చే ముందు తప్పకుండా ఆ అంశాల గురించి పరిగణలో తీసుకుని ఆ మార్పులు ఏమైనా ఉంటే తప్పకుండా చేస్తారు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ ద చైర్ టు పర్మిట్ ద మినిస్టర్ టు పాస్ ద బిల్ అధ్యక్ష. 8 గంటల పని విధానం ఉన్నటువంటి ఈ సందర్భంలోనే చాలా పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఇవి జరుగుతున్నాయి అధ్యక్ష. భీమవరం ప్రాంతంలో ఆక్వాకి సంబంధించి రైలు ఫ్యాక్టరీలకి మహిళలు వెళ్తూ ఉంటారు అధ్యక్ష. మహిళలు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి కొంత టైం ఉంటే ఆ టైంలో కనీసం వాళ్ళకి టాయిలెట్ వేస్తే వాష్రూమ్కి కూడా పంపించలేనటువంటి యాజమాన్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష మహిళలు డైపర్ పెట్టుకుని కార్మిక పని చేసుకున్నటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. సో చట్టం 8 గంటలు ఉంటేనే ఇక్కడేమో 8 గంటల పని కాదు అధ్యక్ష, ఇంకా ఎక్కువే చేయించుకుంటున్నారు. కానీ ఆ చట్టాన్ని 10 నుంచి 13 చేస్తే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంక మొత్తం లాంగ్ టైం కూడా మరింత శ్రమ దోపిడీకి అవుతుంది తప్ప కార్మికుడికి ఉపయోగపడేది కాదు. ఖచ్చితంగా 8 గంటల పని అనేది ఉండాలా. అదేవిధంగా మహిళలకు మాత్రం నైట్ షిఫ్ట్ అనేది ఉండటం అనేది అసలు మన సంప్రదాయానికే భిన్నం అధ్యక్ష. సమానత్వం అంటే చాలా సందర్భాల్లో చాలా అంశాలు ఉన్నాయి, వాటిలో సమానత్వం ఇమ్మని అడుగుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ Honorable Chairman, sir, I request you to permit me to move that the Andhra Pradesh Shops and Establishment Amendment Bill 2025 be passed. గోపి గారు అడిగిన దానికి అధ్యక్ష ఇందాక నుంచి చెప్తున్నదే రిపీటెడ్ గా వెనకది ముందు వెనకది తీసుకెళ్లి అడుగుతా ఉన్నారు కానీ అధ్యక్ష దాంట్లో కొత్తదనం ఏమీ లేదు అధ్యక్ష. ఇందాక నుంచి మేము చెప్తున్నాం, మళ్ళీ వెనక నుంచి తీసుకుని వచ్చి ముందు అడుగుతున్నారు, ముందు నుంచి తీసుకుని వచ్చి వెనక అడుగుతున్నారు అధ్యక్ష. దాంట్లో కొత్తదనం ఏముంది అధ్యక్ష? ఇందాక నుంచి చెప్తున్న సమాధానాలే కదా అధ్యక్ష. సంబంధాలు కాదు, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అంటే దాని మీద ఒకటే, దాని మీద ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే పునరాలోచిస్తారా, లేకపోతే యాజిటీజ్ అనేది చెప్పాలి అధ్యక్ష. ఈ బిల్ ఏదైతే వీళ్ళు చెప్పారో ఆ సవరణలు ఒకసారి ఆలోచించా మేము దాంట్లో పొందుపరచడం జరుగుతుంది అధ్యక్ష. బిల్ మాత్రం పాస్ అయ్యే విధానం చూడండి అధ్యక్ష. బిల్ పాస్ అయిన తర్వాత ఎలా పొందుపరుస్తారు? ఇది కొన్ని స్పీకర్ సార్ మెంబర్స్ నేను మధ్యలో నుంచి ఫాలో అవుతూ వస్తున్నాను. మెంబర్స్ కొన్ని సజెషన్స్ ఇచ్చారు, వాటిని వాట్ ఎవర్ పాసిబుల్ కాన్సిక్వెన్షియల్ జీవోలో ఇంక్లూడ్ చేయగలిగే వాటిని మాత్రం తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది. బికాజ్ అల్టిమేట్లీ వీఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ ఎ కామన్ గోల్. ఇది అసెంబ్లీ పాస్ అయినటువంటి బిల్లు, దాని మీద అది దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి సభ్యుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దిస్ ఇస్ ది రూల్స్ తయారు చేసేటప్పుడు వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ we will try to incorporate all that in the rules in the consequential zero. Thank you. సార్ మంత్రి గారు వచ్చి తర్వాత పెడతానని చెప్తున్నారు. బిల్లు వన్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ దానికి వచ్చే ఆపర్చునిటీ ఉండదు దాని అమెండ్మెంట్. దయచేసి ఆలోచించేయండి కదండి సార్. ఈ బిల్లు అటు మహిళా లోకాన్ని మహిళా కార్మికులకు కానీ లేదు కార్మికుల తాలూకా ప్రయోజనాలకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. దీంట్లో మేము భాగస్వాములు అవ్వలేము అధ్యక్ష. దయచేసి దీంట్లో మేము భాగస్వాములు అవ్వలేము. ఎందుకంటే ఒకసారి పునఃపరిశీలించడానికి కూడా సమయం తీసుకోవడానికి కూడా మీరు వచ్చి ఒప్పుకున్న సందర్భం లేనప్పుడు ప్రభుత్వానికి అత్యవసరం అనుకున్నప్పుడు మాకేదో అభ్యంతరం అధ్యక్ష, మేము వచ్చి దీని నుంచి వర్కౌట్ చేస్తాం అధ్యక్ష. మీరు బిల్ పాస్ చేసుకోండి. మేము మాత్రం ఇది ప్రజా ప్రయోజనాలకు కానీ కార్మికుల ప్రయోజనాలకు కానీ ముఖ్యంగా మహిళా కార్మికుల తాలూకు శ్రేయస్సుకు కానీ మహిళా కార్మికుల తాలూకు రక్షణకు కానీ ఈ బిల్లు చాలా ఇబ్బందికరమైన అధ్యక్ష. అందుకు ఒకసారి పునఃపరిశీలించుకోమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. పునఃపరిశీలిస్తే సరే, లేకపోతే సమయం ఉండేది మేము దీని నుంచి వర్కౌట్ చేస్తాం. బిల్ పాస్ చేసుకోమని మీ అందులో భాగస్వామ్యం కాదు. ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చండి? ఏదైతే సలహాలు ఇచ్చారో ఒకసారి బిల్లు ఒకసారి చదవండి సార్. ఎందుకంటే దాంట్లో ఉన్నది మీరు చెప్పారు, మేము చెప్పేది కూడా. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం పెట్టినటువంటి బిల్లు అధ్యక్ష ఇది. ఇప్పుడు వాళ్ళు పనిచేసినటువంటి 8 గంటలే కాకుండా అదనంగా 2 గంటలు వర్క్ చేసుకుని
వారాంతరం వాళ్ళకి ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సినది ఈ బిల్లో ఉన్నటువంటి అంశం అధ్యక్ష. అట్లాగే మహిళలకు కూడా మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కానీ టైమింగ్స్ కానీ అన్ని కూడా ఫిక్స్ చేస్తున్నట్టు ఈ బిల్లో క్లియర్గా ఉంది అధ్యక్ష. ఒకసారి క్లియర్గా చదువుకుని ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పనండి అధ్యక్ష, వాటికి కావాల్సినటువంటి జీవోలు తీసుకుని మేము దాన్ని సరి చేస్తాం అధ్యక్ష. అందుకే చక్కగా చెప్పారు అధ్యక్ష. బిల్లు చదువుకుంటే ఒకసారి బాగుంటుందన్నారు. ఆ చదవడానికి సమయం అని అడుగుతాను అధ్యక్ష. ఆ చదవడానికి సమయం అని అడుగుతాను అధ్యక్ష. ఆ చదువుకొని మళ్ళీ వస్తాం అధ్యక్ష, అప్పుడు బిల్లు పాస్ చేసుకున్నాం అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు, నేనేం చెప్పలే. మంత్రి గారు చదువుకోమని చెప్పారు కదా సార్. వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్ దాని మీనింగ్ ఏంటి సార్? ప్లేస్డ్ ఆన్ ద టేబుల్ అంటే చదువుకోమనే కదా సార్. దీనికన్నా ఇతరత్ర ప్రాధాన్యమైనవేవో చదువుకొని వచ్చి ఇక్కడ బిల్లు చదవలేదు అని అనడం సరైన విషయం కాదు. గతంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు. మీరు ఇక్కడ గతంలో ఉన్నప్పుడు చాలా బిల్లులు ఎడ్యుకేషన్ మంత్రిగా పాస్ చేసుకున్నారు. ప్లేసింగ్ అనే టేబుల్ అంటే ఏంటి సార్? బిల్లులు చదువుకోమనే కదా. మరి మీరు చదువుకోకుండా మాకు టైం కావాలి మళ్ళీ చదువుకుంటాము, మంత్రి గారు మళ్ళీ ఏమన్నా ఒక రీడింగ్ ఇస్తారేమో చదువుకోండి అనేటువంటి చెప్పారు. మీరు సరిగ్గా ఎవరైనా చదవలేదేమో, బహుశా ఎల్ఓపి గారు ఇతరత్రా బిజీగా ఉన్నారేమో అనేటువంటి సదుద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు అందులో.